హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో పొలంగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి దంచుకున్న చింతకాయలండి. చింతకాయ పచ్చడి ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి. ఆ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, మనకు కారానికి తగినన్ని. ఆ తర్వాత టమాటా కూడా యాడ్ చేసి ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇచ్చామంటే ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ పల్స్ ఇచ్చి ఈ విధంగా కచ్చపచ్చాక పచ్చడి అనేది పట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం ఒక బాండీ తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్, పోపు దినుసులు, అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం పట్టుకున్న పచ్చడి అంతా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికిచ్చామంటే చాలా యమ్మీగా చింతకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ చింతకాయ పచ్చడి మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, లేదంటే ఎప్పుడైనా నేను వీడియోస్ చేసి పెడతాను. ఇది నిల్వ పచ్చడి అండి. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా ఇలా చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.